ఇంతకన్నా మంచి కాస్టింగ్ మీరు ఊహించలేకపోయారా? ఊహించినా దొరకలేదా? అంటే ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అద్భుతంగా చేశారు. నేనే నా ఇంటర్వ్యూలో చాలా చోట్ల చెప్పాను, బయట చెప్పాను. బట్ యాజ్ ఏ క్రిటికల్గా ఒకసారి ఆలోచిస్తే మీరు ఇంతకన్నా మంచి కాస్టింగ్ మీరు ఊహించలేకపోయారండి? అంటే మంచి కాస్టింగ్ అన్నది ఎప్పుడు ఏదవుతారంటే వాళ్ళు మంచి నటులు అయితే అది మంచి కాస్టింగ్ అని నమ్ముతారు. అంతేగాని వాళ్ళకి మంచి రీచ్ ఉంటేనో లేకపోతే వాళ్ళు ఇంకా ఇంతకుముందు హిట్ సినిమా చేసి ఉంటేనో అది మంచి కాస్టింగ్ అని. పైగా ఈ సినిమా నేను ఫస్ట్ టైం గీతార్ట్స్ బ్యానర్ కూడా వేయలా టైటిల్స్లో. మాస్ మేకర్స్ని నేను మారుతి బ్యానర్ పెట్టాం, తీసాం. అంతా ఒక ఫ్రెష్గా వెళ్దాం అంటే నా అరవింద్ గారు చెప్పారు, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఇండివిజువల్గా ఒకటి చేసి నిరూపించుకుని వస్తాను. ఎందుకంటే ఎప్పుడు చేసినా మీ షాడోలోనే ఉండటం అయిపోతుంది, మీరు అలా ఉండాలి, నేను ఇలా ఇదవ్వాలి. బట్ నేను ఒకసారి నాకంతా చేతికి ఇస్తే నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలను అనేది ఒకసారి నేను ఛాన్స్ తీసుకుంటాను. హీ అగ్రీడ్, యాక్సెప్టెడ్ అండ్ హీ ఫండెడ్ సంపాత్. సో అన్ని రకాలుగా ఉన్నారు. బట్ చేయటం అంతా నేను చేయటంలో నేను రాజేష్ అనుకుందే కొత్త వాళ్ళకి వెళ్దాం అంటే ఇప్పుడు ఏ బ్యాగేజ్ ఉండకూడదు వాళ్ళ మీద, వేరే ఉన్నాయి అనే ఆనంద్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. తను ఎందుకంటే గ్రేట్ యాక్టర్, తను అంటే నెక్స్ట్ డోర్లో ఉంటుంది. తన ఆనంద్లో ఒక ఇన్నోసెన్స్ ఉన్న ఒక అమాయకత్వం ఒక ఉంటుంది. అతను మోసపోయాడు, మోసం జరిగింది ఇదంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని నేను నమ్మాను. ఆనంద్ ట్యాక్సీ వాళ్ళ సెట్స్కి వచ్చినప్పటి నుంచి తనకు మంచి హీరో అవుతాడు, మంచి నటు అవుతాడని నాకు నమ్మకం ఉండేది. నేను ఫస్ట్ నుంచి ఆనంద్ ఆ క్యారెక్టర్ అనుకున్నాను. అలాగే ఒక తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఎవరు ఎక్కువ పెట్టవు అంటే వాళ్ళే రావట్లేదు కదా తెలుగు అమ్మాయిలు, దొరకట్లేదు. నాకు తర్వాత తెలిసింది తెలుగు అమ్మాయిలతో పెట్టుకుంటే ఏమి ఉంటాయి అంటే ఇబ్బందులు ఏముంటాయి అసలు ఏంటంటే ఇబ్బందులు అంటే ఇవి ఒక 6-7 తెలుగు అమ్మాయిలతో పనిచేశాను ఈ రోజుల నుంచి. ప్రేమగా చిత్రం, రొమాన్స్, మన ట్యాక్సీ వాళ్ళ ఒక 5-6 ఫిలిమ్స్ నేను చేసినప్పుడు తెలుగు అమ్మాయిలతో ఉండే సౌకర్యాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలుసు. అయినా సరే నేను ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దాం మళ్ళీ అనుకుని, ఎందుకంటే ఒక హోమ్లీ మామూలుగా ఒక నెక్స్ట్ డోర్ ఉండే అమ్మాయిని తీసుకుని ఈ టర్న్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇంతకుముందు 2-3 అమ్మాయిలు కూడా అడిగాం. సో వాళ్ళు ఏంటంటే మేము పెద్ద హీరోతో చేస్తున్నాం, పెద్ద హీరో ఛాన్స్లు వచ్చేస్తున్నాయి, లేదు మేము అని చెప్పి రిజెక్టెడ్ ద ఫిల్మ్. బట్ అంటే కథ చెప్పడం జరిగింది ఒక 2-3 అమ్మాయిలు చెప్పడం జరిగింది, తెలుగు అమ్మాయిలు. ఎవరండి ఆ హీరోయిన్లు? బాగోదు అంటే ఇంత హిట్ అయిన తర్వాత దే ఆల్సో ఫీల్ రిగ్రెట్ కదా. సో వాళ్ళని రిగ్రెట్ చేయడం ఇష్టం లేదు. అంటే సినిమా ఫ్లాప్ అయితే చెప్పేవాడిని. సో వాళ్ళ డెసిషన్ కరెక్ట్ కాబట్టి చెప్పాడు. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ రిగ్రెట్. సో అంటే వాళ్ళు ఎప్పటికీ ఆల్రెడీ దే ఆర్ రిగ్రెటింగ్ కదా, వాళ్ళు ఎప్పటికీ నా టచ్లో ఉన్నారు. దే ఆల్సో ఎక్స్పెక్ట్ మేము అనుకోలేదు డేట్స్ అంటే పాపం వాళ్ళు కూడా వేరే సినిమా చేయటం ఇలా వచ్చింది. సో ఏదైనా ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటుందో అది రాసి పెట్టి ఉంటుంది, ఆ రాసి పెట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి అంతే. సో అలాగా వెళ్ళాల్సిన సందర్భం ఇది కూడా. ఈ కాస్టింగ్ అయితే నేను ఐఎమ్ హ్యాపీ. అంటే మొదట్లో ఏమనుకున్నారంటే ఆనందం పెట్టినప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద హీరో, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నది ఏంటి, ఒక పెద్ద హీరో ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ మేనల్లుడో లేకపోతే వాళ్ళు ఇంకోటో వాళ్ళకి చాలా ఈజీగా పుష్ వస్తుంది ఇండస్ట్రీలో. విజయ్ దేవరకొండ తమ్ముడు అంటే ఈ సినిమా కొంతవరకు హెల్ప్ అవుతుంది, చిన్న సినిమా కాబట్టి అందుకని పెట్టారు అనుకున్నారు చాలా మంది. సినిమా మీ చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, మేము అందరం విన్నాం అది. బట్ మీరు ఆనందం చూసిన విధానం వేరు కంప్లీట్గా, అది ప్రూవ్ అయింది సినిమాలో అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు అసలు వైష్ణవి అన్న అమ్మాయిని మాత్రం ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్. అది మీ వల్ల లేకపోతే రాజేష్ వల్ల అన్నది మీరు చెప్పాలి. రాజేష్ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాడు, నేను అమ్మాయి రాజేష్ ఇద్దరం మళ్ళీ మ్యూచువల్గా ఒక ఫోటో షూట్ అది చేసాం, అన్నీ చేసాం. ఈ అమ్మాయి డెలివరీ చేస్తుంది అంటే మాకు చాలామంది చెప్పారు ఆ అమ్మాయిని పెట్టుకోవద్దు, నాకు శాటిలైట్ ఓటీటీ అనేది చేసుకుంటారు, పాపులర్ ఫేస్ ఉంటే వీళ్ళకి అంటే థంబ్నైల్సే మాకు ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అయ్యేటప్పుడు. సో ఒక పాపులర్ ఫేస్ ఆర్ నోన్ ఫేస్ విల్ గెట్ యూ మోర్ ప్రైజ్ ఫర్ ద ప్రోడక్ట్ అని చెప్పారు. బట్ ఐ బిలీవ్ ఎవరో ఎక్కడో ఏదో రిస్క్ చేయకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు ఇస్తారు? సో ఆ రిస్క్ నేను ఫస్ట్ నుంచి తీసుకుంటాను. నాకు ఎందుకంటే తెలుగు అమ్మాయిలంటే కొద్దిగా సాఫ్ట్ కన్నా. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేసే 1-2 సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. సో ఆ ఛాన్స్ ఐ వాంట్ టు టేక్. అందుకని చెప్పి అంటే ఇప్పుడు
రాని హీరోయిన్ అనుపమ గారికి, అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, ఏమండి మీరు కాయలా పళ్ళా? ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా, కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్, ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది, ప్రేమికులో ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు, మన మైత్రి రిలీజ్ చేస్తుంది 21st బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంతే. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, మంజుష థ్యాంక్ యూ గారు, సో thank మచ్. you. థ్యాంక్ యూ.